భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.70 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద రావడంతో నిన్న గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి. అయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం కూడా తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 56 అడుగుల వద్ద ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో నిన్న ఒక్కరోజే 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం రెండో ప్రమాద హెచ్చరిక, రాత్రికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఒకే రోజు 3 ప్రమాదం జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎగువన కొద్దిగా స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో గోదావరి తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ శబరి వద్ద 34 అడుగుల ప్రవహిస్తుండటంతో గోదావరి ప్రవాహం అలానే ఉందంటున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.70 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద రావడంతో నిన్న గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి. అయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం కూడా తగ్గింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భూపాల్. స్వాతి, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కొంత తగ్గుదల ప్రారంభమైంది. నిన్న రాత్రి 56 అడుగులకు చేరుకున్న గోదావరి ప్రస్తుతం అయితే 49 అడుగులకు వచ్చింది. అంటే ఇంకొక పాయింట్ తగ్గితే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు. అయితే గత రాత్రి మూడవ ప్రమాద హెచ్చరిక కూడా అంటే 53 అడుగులు ఉంటే మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు తగ్గడంతో మూడవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం 49 అడుగులకు చేరుకుంది. అయితే 48 అడుగులు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించడం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా అంటే వాస్తవానికి జూలై, ఆగస్టు నెలలో భద్రాచలానికి గోదావరి వరదలు రావడం అనేది ఎప్పుడు కూడా సహజంగా జరుగుతుంటుంది. గత ఏడాది 51 అడుగులకు మాత్రమే చేరుకున్న గోదావరి, కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో గోదావరిలో నిన్న మొన్నటి వరకు కూడా ఇసుక రాళ్లు తేలి ఉన్న పరిస్థితుంది. కానీ ఒక్కసారిగా ఎగువన అటు మహారాష్ట్రలోని ప్రాణహిత, ఇంద్రావతి, అదేవిధంగా పాతగూడ ఈ ప్రాంతాల నుంచి లక్షలాది క్యూసెక్ల నీళ్లు ఒకేసారి రావడంతో గోదావరి వద్ద అంటే భద్రాచలం వద్ద భారీగా పెరిగిన పరిస్థితుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అందరూ కూడా లాంచ్ల్ని అంటే అవసరమైన వాళ్ళని కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే కొంత ఈ 3 రోజుల వ్యవధిలోనే అంటే ఒకేసారి గోదావరి రావడంతో కొన్ని చోట్ల లారీలు నీటిల్లో చిక్కుకున్న ఘటనలు కూడా జరిగినాయి. అయితే వాటిని వాళ్ళందరినీ సిబ్బందిని అంతా కూడా బయటకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే మొన్న ఒక్కసారిగా ఒకే రోజు 3 ప్రమాద హెచ్చరికలు, ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం రెండవ ప్రమాద హెచ్చరిక, సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక్కసారిగా ఇలా ఇంత స్థాయిలో వరద రావటం అనేది అరుదుగా జరుగుతుంటది. ఆ విధంగా ఈసారి జరిగింది. దీంతో కొంత ఇది ఇంకా వరద ఎంత మేరకు వస్తుందనేది కొంత ఆందోళన చెందారు. అయితే పైన మహారాష్ట్రలో అదేవిధంగా ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో కురిసిన వర్షాలు ఆ వరదంతా కూడా దిగువకి వెళ్ళిపోవడంతో కొంత ఊపిరి పీల్చుకుని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పటికీ ఒరిస్సా రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల శబరి నది కూడా 34 అడుగులు ప్రవహిస్తుంది. అంటే గోదావరికి దిగువన శబరి ఉంటుంది. ఈ శబరి వేగంగా వచ్చి గోదావరిలో పడ్డప్పుడు కొంత గోదావరి వెనక్కి తంతుంది. ఈ నేపథ్యంలోనే కొంత స్పీడ్ కూడా కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ అంటే ఈ వస్తున్న వరద నేసంలో అంటే పోలవరం అటు నుంచి ధవళేశ్వరం దిగువగా అంటే మొత్తం కూడా నీటినంతా కూడా సముద్రానికి వదిలిపెడుతున్న నేపథ్యంలో వేగంగా కిందికైతే దిగిపోతుంది. ఈ ఇంకొక 2 గంటల్లో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తాననేది అంచనా ఉంది. అంటే ఇదే విధంగా ఇప్పుడు ఉన్న ఎంతైతే స్పీడ్ గా పోతుందో ఇదే స్పీడ్ గా వెళ్ళిపోతే గోదావరి మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ మొదటి ప్రమాదం కూడా హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంది. అయితే వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఎటువంటి వర్షాలు లేవు. ఆ భద్రాచలంకి ఎగువ ప్రాంతం కావచ్చు, దిగువ ప్రాంతం కావచ్చు, అంటే గోదావరికి ఎగువన దిగువన ఇక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో ఈ గోదావరి వరద తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.